తో తుడిచిపెట్టేశాయి. నేను ఇన్నేళ్లుగా కంటున్న కళ ఈ రోజుతో నిజం కాబోతోంది. అంతా సవ్యంగా జరిగిపోవాలి. నువ్వు మంచి వాళ్లకు మంచి చేస్తావని నాకు తెలుసు, కానీ ఇప్పుడు అన్నయ్య అన్నయ్య మీరొచ్చారేంట్రా? తను తీసుకొచ్చిందా? నేను చూస్తే ప్రాబ్లం అవుతుంది. వెంటనే వెళ్ళి ఇక్కడి నుంచి పంపించేయాలి. సరే సరే, ముందు లేదు, ఇక్కడే ఉన్నాడు. బావా, బావా, నీ మరదల్లొచ్చాను, బయటికి రా బావా. బావా, వస్తావా లేదా? మా తీసుకొచ్చావు? ఇక్కడ నా బావ ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చాడు. నీ బావ ఇక్కడెందుకు ఉంటాడమ్మా? మా బావని ఇతనే తీసుకొచ్చాడు. నేను చెప్పేది ఒకసారి విను. నేనేం విన్ను. మీ బావ ఎలా ఉంటాడు? ఫోటో ఏమైనా ఉందా? ఎందుకు లేదు? ఈ రోజే మీ ఊరు వెళ్ళిపోయాడు. లేదు, నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. ముందు మీ బావకి ఫోన్ చేసి కనుక్కుందాం. అప్పుడు నీకు క్లారిటీ రాకపోతే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను వీడి మాట వినాలి, లేదంటే బావద. పద పద. వెళ్ళి నాకు కూడా తెలియదు డాడీ. అసలు ఏంట్రా ఇదంతా? కూడా అర్థం కావట్లేదు మమ్మీ. సరే, మన ఎండి పదవి చేపట్టడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇదేంటి ఇలా జరిగింది? శివుడా, తను వస్తే వచ్చింది కానీ నాకెలాంటి ప్రాబ్లం చేయకుండా చూడు స్వామి. ఏం ఆలోచిస్తున్నారు? దేని గురించి వస్తారా? మీ నిర్ణయం అడుగు. నువ్వు ఆ బాధ్యతలు తీసుకొని అంటున్నావు కదా. ఇంతకీ ఆ పదవికి ఎవరు అర్హులని మీరనుకుంటున్నారు? కానీ నీకిష్టం లేకుండా ఆ పదవి నీకు అప్పగించను. వీళ్ళకి ఎండి పదవి ఇవ్వాలి, ఇలా చేయాలి అలా చేయాలని నువ్వు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరే అనౌన్స్ చేస్తాను. ఓకేనా? మీరు అర్థమైంది. నేను హర్ట్ అయ్యాను, నాకు కోపం వచ్చింది. ఇంకో నాకే క్లారిటీ లేదు. నువ్వేమో ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు. అక్కడ ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. నేనేం చేయలేను. అదేంటి సరోజా, మీ బావ ఇక్కడున్నాడు? గెటప్ కూడా అమ్మాయిని చూసావు కదా? చూశాను. ఎవరితోను? దాని పేరు వసుధార. ఇప్పుడు ఏకంగా మా బావ అవతారం మొత్తం మార్చేసింది. ఓ అవునా? అసలు నీకు డ్రైవింగ్ వచ్చా? ఇంత స్లోగా వెళ్తావేంటి? నువ్వు తప్పుకో, నేను డ్రైవ్ చేస్తా. లేదు. ఏంటో అబ్బా. అసలు సరోజ నా కోసం వచ్చింది. రాజు ఇంటికి వచ్చేశారు. ఇప్పుడు వీడు ఫోన్ చేస్తున్నాడు. శుభశకునవా అపశకునవా? ఓహో, ఫైనల్ సెటిల్మెంట్ కోసమా? వసుధార డెడ్ బాడీ గురించి రేయ్, నేనే ఎదవనైతే నువ్వు నేను ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి చేయాలి. ఇచ్చేస్తాను సార్, మొత్తం ఇచ్చేస్తాను. డబ్బడిదాకా మీకు నాకు మధ్య జరిగిన డీలింగ్స్ అన్ని పోలీస్ స్టేషన్లో చెప్దాం అనుకుంటున్నాను. రే 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 రే, లొంగిపోవడం ఏంట్రా? నీకేమైనా బుర్ర పనిచేయట్లేదా? ఆలోచన విధానాన్ని మార్చుకున్నా. నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉన్నాను. రే రే రే, టెన్షన్ పెట్టి చెప్పింది. రే రే రే, నువ్వెక్కడ దొరికేవరా నాకు? కారణమయ్యాను సార్. అవన్నీ కలలో వచ్చాయి సార్. మంచిగా మారితే తప్పేం కాదు కదా సార్. సరే సార్, ఉంటాను, లేట్ అవుతుంది. రే రే రే, నేను కూడా నీతో కలిసి పోలీస్ స్టేషన్కి వస్తాను. ఇద్దరం కలిసి మారిపోదాం. సరే సార్, ఇప్పుడే పంపిస్తా.
హలో చెప్పండి అన్నయ్య. ఎక్కడున్నావు? ఆన్ ది వే అన్నయ్య. కాలేజీకి వస్తున్నావు కాబట్టి వచ్చింది. ఏంటన్నయ్య మీరు మరీ అంత డౌట్ ఏంటి? డౌట్ ఆ వసుధార నిన్ను ముందే ట్యూన్ చేయాలని చూస్తుంది. నిన్ను రాంగ్ గైడ్ చేస్తుంది. నువ్వు తన అన్నమాట నేను చెప్పింది మాత్రమే చెయ్యి. మీరు ఉంటారు కదన్నయ్య, మీరు గైడ్ చేస్తూ ఉండండి. వాడికి చెప్పాల్సింది వాడికి చెప్పాను కదా. ముందు ఈ పాండు సంగతి తేల్చాలి. ఏంటి మా బావనది చాలా మాయ చేసేసింది. తను చెప్పినట్టే రిషిలా మార్చేసి కాదు సరోజా, వాళ్ళు ఇప్పుడు మిస్ అయ్యారు. ఎటువైపు వెళ్లారో అర్థం కావట్లేదు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎలా వాళ్ళని పట్టుకోవాలి? వాళ్ళని నిలదీసి అడగాలి. సరోజా నాకో డౌట్. అసలు నువ్వు వచ్చింది ఆ, ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది? నా మనసు నా అభిప్రాయం. లేదు, నేను మీకోసమే వచ్చాను. నిజంగా నా కోసమే వచ్చావా? అవును. కాకుండా మీ బావ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ బావని బెంగ పెట్టుకుంది. అందుకే బావని కలిసి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. లేదు, వాళ్ళు ఖచ్చితంగా దొరకాల్సిందే. సరోజా, మీ బావ ఎక్కడుంటా? సరోజా, మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. హలో బుజ్జి, ఎక్కడున్నావు అన్నా? హైదరాబాదా? ఎందుకు? నీకోసమే అన్నా. నేను నీకు ఫోన్ చేసిందంట. ఇప్పుడు వాడితో కలిసి నేను వెతుకుతుందంట. ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇంటి దగ్గర అంతా ఓకేనా? ఓకే అన్నా. నానమ్మ బుజ్జి ఫోన్ చేశాడు. దేమేంటో చెప్పండి. బుజ్జి ఎందుకు కాల్ చేశాడు? అది మా సరోజ. మీ సరోజ? మీ సరోజ నేను ఆ